ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 7వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడువి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడిది జతలు జతలుగా వాడలోనున్న నోవాహు వద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల పూటలనియు ఆదనిమందే విడువబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. ఆ ప్రవాహ జలము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయారు. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడిన. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిన. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రమే మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీకు వందనాలయ్యా.
ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు. తండ్రి, ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నరులు భూమి మీద విస్తరించినప్పుడు మరి ఆ భూమి బలాత్కారంతో మరి నింపబడి దేవుని యొక్క ఉగ్రతకు వారి పాపము మరి ఎక్కువైపోయినప్పుడు, వారి పాపము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మరి వారిని గూర్చి సంతాపపడి ఈ భూమి మీద నరులను చేసినందుకు మరి సృష్టిని కూడా నేను సమస్తమును తుడిచిపెట్టేస్తానని చెప్పి తన ఉగ్రతను కుమ్మరిస్తానని మాట్లాడిన సందర్భంలో మరి ఆ తరములలో మరి నోవాహును దేవుడు మరి ఎన్నుకొని నోవాహు కుటుంబాన్ని తన కోసము ఉంచుకుని మరి సమస్త జీవరాశులను మరి ఉగ్రత పాలు చేసినట్లుగా మనం ధ్యానం చేసాం. ప్రియదేని పిల్లారా, ఆ తరము వారిలో మరి నీతిమంతుడిగా జీవించినటువంటి నోవాహు మరి దేవునికి ఆ దినములలో ఉన్నటువంటి ప్రజలందరికంటే దేవునికి ఇష్టడుగా నీతిమంతుడిగా మరి తీర్చబడ్డాడు. వాక్యలేఖనం ప్రకారం నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ ఆ మొదటి దినాలలో దేవునికి విధేయత చూపినటువంటి మరి ప్రజలు మరి ఆ రోజు అబ్రహాము మరి దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. ఆ రీతిగానే మరి నోవాహు హానోకు వలె దేవునితో నడిచినవాడు. హానోకు ఎలా తాను జీవించిన సంవత్సరములన్నీ మరి దేవునితో నడిచాడో అలాగుననే అతని సంతానంలో నుండి వచ్చినటువంటి మరి నోవాహు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ దినమున విస్తరించిన నరులలో మరి తన కుటుంబము చెడిపోకుండా, తన కుటుంబం పాడైపోకుండా తాను, తన భార్య, తన 3 కుమారులు, వారికి మరి తాను చేసినటువంటి కోడండ్రు వీరందరూ కూడా దేవుని కృపచేత రక్షింపబడ్డారు. మరి ఆ రీతిగా దేవుడు 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచి తిని అని నోవాహుని గురించి దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేం పిల్లారా, మరి 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు 6వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ వాడను తయారు చేసేసాడు. ఆ వాడను దేవుడు ఎలా తయారు చేయమన్నాడో అదే విధముగా మరి 3 అరలుగా 3 అంతస్తులుగా ఆ వాడను తయారు చేశాడు. దేవుడు ఈ యొక్క కొలతలతో నీవు వాడను తయారు చేయాలి అని చెప్పినప్పుడు మరి నోవాహు దేవుని మాటకు విధేయత చూపి ఎలా దేవుడు ఆజ్ఞాపించాడో అలాగనే చేశాడు. విధేయని పిల్లారా, ఇక్కడ వాడును చేసిన 7 దినములకు ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రచండ జలములు భూమి మీద మరి కురిశాయి. ఆకాశ తూములు విప్పబడ్డాయి. మరి ఆకాశంలోని మహాగాధ జలములన్నీ కూడా భూమి మీద ఆ దినాన కుమ్మరించబడ్డాయట. ఇదేని పిల్లరా, ఆ జల ప్రళయమునకు మరి నోవాహు యొక్క వయస్సు 600 సంవత్సరాలు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. 600 సంవత్సరాల వయస్సులో మరి 500 సంవత్సరాలకు తనకు సంతానముగా షేము, హాము, యాపేతు కలిగితే 600 సంవత్సరంలో దేవుడు భూమి మీద జల ప్రళయమును మరి కుమ్మరించాడు. ఇదేని పిల్లారా, అయితే ఈ 7వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా మరి 40 రాత్రులు 40 పగళ్ళు మరి భూమి మీద ప్రచండ వర్షం కురిసిందంట. దేవుడు చెప్పాడు కదా, భూమి మీద సమస్తమును నేను తుడిచిపెట్టేస్తాను. ఎందుకంటే మరి సమస్త శరీరులు భూమి మీద చెడిపోయిన వారి హృదయపు ఆలోచనలు, వారి హృదయపు తలంపులు, వారి ఊహలలోని వారి ఊహలు కూడా చెడిపోయాయి అని చెప్పి దేవుడు సంతాపపడ్డాడు. ఇదేం పిల్లారా, మరి ఇలాంటి వారి కోసం, మరి చెడిపోయిన వారి కోసం ఆ దినాన దేవుడు ఎందుకు తన మాటలు తెలియచేయలేదు అని అంటే తెలియచేశాడండి.
నోవాహు నీతిమంతుడైన నోవాహుని ఎన్నుకున్నాడు. ఆ దినాన వాడను చేస్తూ ఉంటే మరి వాడను చేసుకుంటున్నటువంటి నోవాహును ఎగతాళి చేశారు. ఎవరు? ఆ దినాన బ్రతికినటువంటి బలాత్కారులైన వారు. మరి పురుష సాంగత్యము, స్త్రీ సాంగత్యము, ఇలా మరి లింగముతో సంబంధం లేకుండా విరుద్ధమైనటువంటి చెడ్డ కార్యాలు చేసినటువంటి బలాత్కారులు మరి ఆ దినాన్న ఎంతో హేళన చేసి ఉంటారు. ఇదేమిటి ఓ తాత, ఎందుకు నీవు దీన్ని చేస్తా ఉన్నావు? నీకు పిచ్చి పట్టిందా? ఈ వాడేమిటి? ఇదేం పిల్లారా, వాడను మరి ఇన్వెన్షన్ చేసింది ఎవరు? మొదట దేవుడే. దేవుడిచ్చిన ఆ జ్ఞానము చూసారా. ఇక్కడ దేవుడు వాడకు ఎన్ని అంతస్తులు ఉండాలి, వాడను ఎలా నిర్మించాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, ఇవన్నీ మెజర్మెంట్స్ ఎవరిచ్చారు? ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ విశాలమైనటువంటి రకరకాలైనటువంటి అద్భుతమైన వాడలు రూపుదిద్దుకోవడానికి కారణము మరి ఆ దినాన్న దేవుడిచ్చినటువంటి ఆ కొలతలే. ప్రియ దేవుని పిల్లలారా, ఆ రీతిగా దేవుడు చెప్పిన రీతిగా మరి నోవాహును, అతని భార్య, అతని కుటుంబము, అతని 3 కుమారులు, వారికి ఇవ్వబడిన కోడండ్రు, మరి దేవుడు ఏ జాతుల ప్రకారం వాడలో ప్రవేశించాలో మరి ప్రతి జాతిలోనూ మగదియు ఆడది 7 చొప్పున మరి ఆ వాడలోనికి రాబడ్డాయి. మరి వీరితో పాటు ఆ యొక్క ప్రతి జంతువును, ప్రతి మృగమును, నేల మీద పాకు ప్రతి పురుగుయు మరి దేవుడు ఆ వాడలోనికి రానిచ్చాడు. ప్రియదేని పిల్లారా, ఆ వాడ మన రక్షణకు సాదృశ్యంగా మనం తీసుకుంటే ఈ దినాన్న రక్షింపబడిన దినము నుండి నువ్వు దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ నీతిమంతమైన జీవితం జీవిస్తూ ఉన్నావా? ఆ రక్షణ వాడ మరి నీకోసమే సిద్ధం చేయబడి ఉంది. ఆ రక్షణ వాడలో ప్రవేశించిన నీవు మరలా బలాత్కారముతో నిండినటువంటి ఈ పాపలోకంలోనికి దూకేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి అని నీవు ఒకవేళ గింజుకుంటూ ఉన్నావేమో జాగ్రత్త. బయట పాపం ఉంది, మరి బయట మరి నీ కోసము మరి చావు ఎదురు చూస్తూ ఉంది. నీ జీవితము ఎలా ఉండాలని ఆశపడతా ఉన్నావు. ఇదేం పిల్లారా, 7వ అధ్యాయంలో దేవుడు జలప్రళయమును రప్పించాడు. మరి ఆ దినాన్న మరి మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినం మందే విడవబడ్డాయట. ఆకాశ భూములు విప్పబడ్డాయి. 40 పగుళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిస్తే మరి ఆ జలములు విస్తరించి మరి వాడను తేలజేశాయంట. ఆ జలములు భూమి మీద పడినప్పుడు ప్రచండ వర్షానికి ఆ భూమి మీద ఉన్నటువంటి పర్వతములు మునిగిపోయాయట. ఇదేం పిల్లరా, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క మరి ప్రచండ జల ప్రళయమును మరి దేవుడు భూమి మీద కురిపించినప్పుడు భూమి మీద ఏ నరులు కూడా, ఏ సమస్త జీవులు, మరి జీవులతో పాటు భూమి మీద ఉన్న చెట్లు, మరి పాకే ప్రతి పురుగు సమస్తము కూడా నేల మీద ఉండకుండా మరి తుడిచివేయబడ్డాయంటండి. నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయే నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిన నోవాహును అతనితో కూడా వాడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండెను. 150 దినముల వరకు ఆ ప్రచండ జలములు భూమి మీద నిలిచి ఉన్నాయంటండి. ఇదేం పిల్లరా, అసలు చాలామంది బుద్ధిహీనులైన వారు, అజ్ఞానులైన వారు అసలు జల ప్రళయము రాలేదని, ఆ జల ప్రళయంలో మరి దేవుడు చేసిన సృష్టి తుడిచిపెట్టబడలేదని మరి కొందరు హేళన చేసేవారు కూడా లేకపోలేదు. నోవాహు అసలు వాడనే చేయలేదని, ఇదంతా మానవ కల్పితమని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. మరి ఈరోజు మనము ఆన్లైన్లో గూగుల్లో మనం సెర్చ్ చేస్తే మరి నోవాహు వాడి యొక్క జాడ అరారాతు కొండల మీద మరి నిలిచినట్లుగా, ప్రిదేని పిల్లారా, ఈ ప్రచండ జల ప్రవాహంలో వాడ మరి నీటి మీద తేలుతూ అది చివరికి అరారాతు కొండ మీద నిలిచి ఉంది అని, అరారాతు కొండ మీద నుండే నోవాహు ఈ భూమి మీద జలములు తగ్గేయా లేదని చెప్పి మరి ఆయన తెలుసుకోవడానికి
కాకిని తర్వాత పావురపు పిల్లను విడిచిపెట్టడం జరిగిందని మనం మరి విన్నాము, చూసాము. ప్రిదేని పిల్లరా, మరి తర్వాత అధ్యాయంలో దానిని మనం ధ్యానం చేద్దాం. ప్రిదేని పిల్లరా, మరి దేవుడు మరి మానవులకు ఒక సూచనగా మరి ఈ యొక్క నోవాహు వాడను మన కళ్ళ ముందు ఉంచాడు. ఈ రోజున మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అరారాతు కొండ మీద నోవాహు వాడి యొక్క జాడ, ఆ వాడకు మరి నోవాహు వాడినటువంటి వాడ మరి నీటిలో మునగకుండా స్థిరముగా ఉండటానికి మరి వాడేటువంటి ఆ యొక్క వాడకు సంబంధించిన అనేక పరికరాలు ఆ కొండ మీద మరి బైబిల్ శాస్త్రజ్ఞులు దానిని కనుగొన్నారు. ఇప్పటికీ ఆ యొక్క కొండ మీద ఆ యొక్క వాడ యొక్క ఆ దేవుడు ఏ కొలతలతో నోవాహును వాడను తయారు చేయమన్నాడో అదే కొలతలతో ఆ కొండ మీద ఆ గుర్తు మనకి ఇప్పటికీ మరి సజీవ సాక్ష్యంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుడు తాను చేసిన సృష్టిని మరి మొదట భూమి మీద వండకుండా ఆ బలాత్కారం అంతటిని, అక్రమం అంతటిని దేవుడు తీసివేయడానికి కారణం ఏమిటి? దేవుడు అక్రమాన్ని సహించడు. దేవుడు దుష్ట కార్యములను, దుష్ట ఆలోచనలను క్షమించడు. ఎందుకంటే ఆయన ఆ హృదయం మనకి ఇవ్వలేదు, మంచి హృదయం దేవుడు మనకి ఇచ్చాడు. తన హృదయం ఎలా మరి మంచి గుణములతో నిండి ఉందో అదే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకే కదండి, జీవము గల ప్రతిదానికి దేవుడు అనుగ్రహించాడు. అయితే నా ప్రియ దేవుని పిల్లారా, సృష్టిలో సమస్త జీవరాశి దేవునికి ఏ హృదయంతో మరి వానికి ఇవ్వబడిందో ఆ హృదయంతోనే దేవుని కొనియాడుతూ ఉంటే, ఆ హృదయం ఇచ్చిన దేవుణ్ణి మరి ధిక్కరిస్తున్నటువంటి హృదయము ఒక మానవ జాతిలోనే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున నీ హృదయము దేవునికి అనుకూలమైనగా ఉందా? ఈ హృదయ ఆలోచన దేవునికి అనుకూలమైనదేనా? నీ హృదయ ఆలోచన దేవునిని సంతోషపెడతా ఉందా? ఈరోజు నోవాహు కుటుంబము మరి దేవుడు ఆజ్ఞాపించిన దేవుని హృదయముతో మరి నిత్యము ఆయనకు స్తుతులు చెల్లించిన జీవులు తప్ప మరి ఎవ్వరూ భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టబడ్డారు. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన హృదయముతో ఆయన ఆలోచనలతో నింపినటువంటి నీ జీవితము నీ దగ్గర సజీవముగా ఉందా? ఒకవేళ ఆ రక్షణ వాడలోనికి నువ్వు రాలేకపోతే, ఆ వాడలోనికి నీకు ప్రవేశం లేకపోతే మరి చాలా ప్రమాదం కాదు. అదేనా చాలామంది నోవాహుని హేళన చేసి ఉంటారు. మరి 1 సంవత్సరమా 2 సంవత్సరాలండి దేవుడు వారికి అవకాశం ఇచ్చింది. 125 ఏండ్లు దేవుడు వారికి మరి ఆ విషయాన్ని తెలియజేశారు. ఎవరి ద్వారా? నోవాహు ద్వారా. నోవాహు మరి మారండి, బలాత్కారం విడిచిపెట్టండి, హృదయ తలంపులు మీ చెడ్డవైపోతూ ఉన్నాయి, హృదయాన్ని బాగు చేసుకోండి, దేవుడు మీ హృదయాన్ని బాగు చేస్తాడని చెప్పి వారిని ఎంతగానో మరి బోధ చేసి ఉండవచ్చు. 120 సంవత్సరాల దేవుడు వారికి అవకాశం ఇచ్చినా వారి బలాత్కారాన్ని విడిచిపెట్టలేదు. వారు నరహత్యలు మానలేదు, వారు వ్యభిచారం మానలేదు, మరి స్వలింగ సంపర్కమును వారు మానలేదు. ఇలా బలాత్కారముతో దేవుని యొక్క సన్నిధిని వారు దొంగిలించారు. దేవుని సన్నిధిని వారి దోషులుగా పరిపూర్ణులైపోయారు. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి తీర్పు వారి మీదకి వచ్చింది. ఆ దినాన్న 150 దినాలు మరి ప్రచండమైన నీరు భూమి మీద ఉండి ఏ ఆనవాళ్ళు కూడా మొదటి మరి సృష్టి యొక్క ఆనవాళ్ళు ఏది కూడా లేకుండా దేవుడు తుడిచిపెట్టి వేశాడు. తరువాత ప్రియదేని పిల్లరా, తరువాత దేవుడు ఉద్దేశించిన తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ దినాన్న నీ జీవితంలో కూడా దేవుడు మరి ఆ రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడేమో. నీ జీవితము దేవుని సన్నిధిలో సరిగా లేదేమో, దేవుని ఎదుట నీ నీతి క్రియలు కనబడటం లేదేమో. జాగ్రత్త. నోవాహు కుటుంబము ఎలాగున రక్షణ వాడలోకి ప్రవేశించిందో ఈ రోజున మరి కడవరి దినాన్న దేవుడు రక్షణ వాడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ కడవరి దినం వరకు ఆ వాడలో ప్రవేశించే వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఎటు ప్రయాణం చేయాలని ఆశపడతా ఉన్నావు? లోకంలోనిక, రక్షణ వాడలోనిక? నీవు పరిశీలన చేసుకొని దేవుని దగ్గర నోవాహు ఎలా నీతిమంతుడిగా జీవించాడో మరి అలాగున నీతిమంతమైన జీవితం నీవు నీ కుటుంబం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి ఆ దినాన తుడిచిపెట్టబడిన వారిలో ఒకవేళ నీవు కూడా ఉన్నావేమో. తుడిచిపెట్టబడే వారి సమూహంలో ఒకవేళ నీవు కూడా చేరిపోతూ ఉన్నావో జాగ్రత్త. రక్షణ వాడ నీ కొరకే సిద్ధం చేయబడి ఉంది. ఇప్పుడే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ దినాన్న
నీ హృదయాన్ని మార్చుకో, నీ తలంపులను మార్చుకో, దేవునికి విధేయత కలిగి జీవించడం నేర్చుకో. దేవుడు మిమ్మలను అలాగున దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేశారు. అవును దేవా, మరి తరములోనే నీతిమంతుడిగా కనబడినటువంటి నోవాహు మీ మాటకు విధేయత చూపి మీరు చేయమన్న ప్రతి దానిని ఆయన ముగించాడు నాయన. అవును దేవా, నీవు చెప్పిన మాట ప్రకారము నీవు మాట సెలవిస్తే అది తప్పక నెరవేరుతుందని, ఆ మాట ప్రకారమే భూమి మీద అయిన సమస్త జీవరాశిని నీవు లేకుండా చేసావు నాయన. అవును తండ్రి, వారి పాపము పరిపూర్ణమైనప్పుడు నీ తీర్పులు నీ సన్నిధిలో నుండి బయలుదేరతాయన్నావు. అవును దేవా, నీవు చెప్పిన మాట చెప్పినట్లుగా జరిగించావు నాయన. అవును తండ్రి, అనేక మంది మీ మాటకు విధేయత చెప్పుకండి ఎప్పటికీ లోకంలోనికి నైనా లోకంలోని సమస్తమైన హేయక్రియలతో తమ హృదయాలు చెరుపు వేసుకుంటూ ఉండగా అయా నోవాహు జీవితంలో నోవాహు కుటుంబం ఏ రీతిగా అయినా ఇదిగో ప్రత్యేకింపబడిందో, రక్షణ వాడలోనికి వారు ప్రవేశించగలిగారు, అలాగునైనా ఈ రోజున లోకమో దాని హేయక్రియలతో కలిసి మిళితమైపోయి మిశ్రిత జనముగా అయా అపరిశుద్ధ జనముగా అయినా హృదయాలు చెడిపోయిన వారిగా ఎవరైతే బ్రతుకుతా ఉన్నారో వారందరి జీవితాల్లో ఒక నూతనమైన ఆలోచన పుట్టించమని, వారు కూడా పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధమైన ఆలోచనల జీవితం వారికి అనుగ్రహించమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించమని, ఈరోజు మేము చేయ పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఈరోజు పరీక్ష రాయిపోతున్న బిడ్డలను మీరు నిండారుగా దీవించండి. మంచి ఆలోచన తెలివితో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవడానికి కృప చూపమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.